RTI Live News. Ask for right. ప్రజలకు ఇచ్చిన ఎన్నో హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మాజీ ఉప ముఖ్యమంత్రి పిడిక రాజన్నాదుర తన ఆక్రోశం వెల్లడించారు. బుధవారం ఉదయం తన గృహం వద్ద నుంచి వేలాదిగా విచ్చేసిన ప్రజలతో ర్యాలీగా సాలూరు బోస్ బొమ్మ వరకు నిరసన చేపట్టి తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలు టీడీపీ పాలనలో మోసపోయారన్నారు. కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్నాదుర రెడ్ కలర్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, కూలింగ్ గ్లాసెస్ తో కొత్తగా కనిపించి ఆకట్టుకున్నారని పబ్లిక్ టాక్. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా మౌనం, అందరూ కూడా 2 లైన్లు 3 లైన్లతో నిరం తెలుపుతూ వెళ్ళాలి. దయచేసి అందరూ కూడా ఫ్లెక్సీ వెనక్కి వచ్చండి, బ్యాన్ వెనక్కి వచ్చండి, బ్యాన్ వచ్చేందుకు బ్యాన్. ప్రకారం ఓట్లు వేయించుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఆ పథకాలేమి ఇవ్వడం లేదు కాబట్టి ప్రజలకి వెన్నుపోటు పొడిచినట్టు మేము భావిస్తున్నాం. అందుకని ప్రజలకు వెన్నుపోటు అందుకోసమే ఈరోజు వెన్నుపోటు కార్యక్రమం చేస్తున్నాం. దీంట్లో మేము అనేక ప్రస్తావించాము. తహసీల్దార్ గారు లేకపోయినా మాకు పర్వాలేదు, చూడండి అనేక పథకాలు ప్రస్తావించాం. దీంట్లోనే మొత్తం అన్నదాత సుఖీబాబు రైతు భరోసా గురించి, అమ్మఒడి గురించి, అంటే ఆరోగ్య నీటి ఉచిత బస్సు, నిరుద్యోగ వృత్తి, గ్యాస్ సిలిండరు 50,000 పెన్షన్ ఇస్తున్నారు. అంతా 50 సంవత్సరాలు అది కూడా పెన్షన్ కొత్త పెన్షన్ లేవో, పాత పెన్షన్. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కూడా లేవు. కొత్త పిఎస్ లేదు, ఓపీఎస్ ఇస్తామన్నారు, సిపిఎస్ రద్దు శాతం రద్దు లేదు, 3 డిఏలు లేవు, 5 లేదు, 20,000 ఏరియర్ సభలు అది కూడా ఇవ్వలేదు. అలాగే గిరిజనులకు 3 జీవో నెంబర్ 3 ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. అలాగే ప్రత్యామ్నాయంగా జీవో కూడా గిరిజనులకు ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. అలాగే ఇస్తామని చెప్పారు, అది కూడా మేము వేసిన ఫ్లెక్సీల్లో వారి ఫ్లెక్సీలు వేసుకోవడం, ఇది ఎక్కడే లేదు. మున్సిపాలిటీ అధికారులకు చెప్తారా నేను, ఇక్కడ నుంచి ఫ్లెక్సీలు ఎవరైనా వేస్తే ఫ్లెక్సీకి మీరు 2,000 నుంచి 3,000 వసూలు చేయాలి. మున్సిపాలిటీ అధికారులు గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఫ్లెక్సీలు మేము వేసిన డబ్బులు కట్టి నేను వేసుకునే ఫ్లెక్సీలు. కాబట్టి ఎవరు ఫ్లెక్సీ వేసినా ఒక ఫ్లెక్సీకి 2,000, 3,000, 5,000 నిర్ణయించాలి. చైర్పర్సన్ గారు, మున్సిపాలిటీ గారు కలిసి ఫ్లెక్సీలు వేయాలి. ఆ ఫ్లెక్సీలు మీరు ఫ్లెక్సీలు వేసి కట్టేసి దీనికి మా మీద కేసులు కట్టే ప్రయత్నం చేయడం కాదు. శివాజీ విగ్రహం కళల బాధ్యత మేము, ఎన్టీ రామారావు గారి కళల బాధ్యత మేము. అలాగే మన బస్ స్టాండ్ దగ్గర కళల బాధ్యత అక్కడ మీరు దౌర్జన్యం కట్టారు. సిగ్గు లేదా మీరు వేస్తారు, మీరు కట్టారు, మీరు దీనికి మా మీద కేసు పెట్టారు. పోలీసులు కూడా ఏం చెప్తారు. కాబట్టి చివరికి అధికారులు కూడా మనం చేస్తాను. నేను 4 సార్లు ఎమ్మెల్యేలు చేశాను. ఏ అధికారి మీద కూడా దౌర్జన్యం చేయలేదు. ఏ అధికారి కూడా నేను చెప్పినట్టు చేయమని చెప్పలేదు. పోలీస్ అధికారులు కావచ్చు, కమిషనర్ కావచ్చు, తహసీల్దార్ గారు కావచ్చు, ఎండీఓ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ గారు కావచ్చు, మేము అధికారులు మనం చేస్తున్నాం. వాళ్ళు నడుముకు పెట్టుకున్నారు, మేమైతే కొడుకు పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు వాళ్ళ నడుపు రాజ్యాంగాన్ని అమలు చేయడం, వాళ్ళ నడుపు